తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో విజయాలు, స్థాన చలనాలు, వేరే బ్రాంచీలు పెట్టుకోవాలన్నా లేకపోతే పెట్టుబడులు పెట్టుకోవాలన్నా చక్కగా అనుకూలంగా ఈ రోజు ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. గతంలో ఆగిపోయినవి ఏ అంశాలైనా ఈ రోజు మళ్ళా తిరిగి మొదలు పెట్టేటట్టుగా కనబడుతోంది. కార్యానుకూలత, కార్యసిద్ధి గోచరిస్తోంది. స్నేహితుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన సూచన, భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోండి. ఎమోషనల్ గా ఎక్కడా ఏది ఫీల్ అవ్వకండి. గోప్యతను పాటించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శివాలయంలో ఈ రోజు మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమ శివాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా ఇబ్బందుల వల్ల చెడు ఫలితాలు రాకుండా మంచి ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషము, కొత్త ఆస్తి లాభం కూడా కలిసి వచ్చేటట్టు గోచరిస్తోంది. సూచనలు, ఖర్చుల్లో నియంత్రణ పెట్టుకోండి. ఆకస్మిక అనవసర ఖర్చులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. స్థాన చలనాలు కనబడుతున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. పరిహారంగా సూర్యారాధన చేయడంతో పాటు సూర్యుడికి సంబంధించినటువంటి ఏదైనా దానం కానీ మీ పేరిట పూజ కానీ చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు పఠించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఉద్యోగంలో ఎదుగుదల, గౌరవము, స్థాన చలనాలతో పాటు గత కొంతకాలంగా మీరు వెయిట్ చేస్తున్నటువంటి ప్రమోషన్స్ కానీ లేదా శాలరీ హైక్ కోసం కానీ ఇంకా కొంతకాలము వెయిట్ చేయవలసిన పరిస్థితి కూడా ఇక్కడ సూచనప్రాయంగా కనబడుతోంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు, అంటే నష్టము లాభము రెండు బరాబరుగా ఉంటాయి. రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే కనుక కొంతమంది దగ్గర జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన, స్నేహితుల యొక్క సలహాలు తీసుకొని ఏ పని చేసినా మంచి జరిగేందుకు అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆ స్వామివారికి సంబంధించిన అంటే దానము కానీ ఏదైనా లేదా తులసి దళాలతో పూజ చేయడం కానీ, పసుపు దానం కానీ, ఇలాగా స్వామివారికి ఇష్టమైన వస్తువులను దానంగా ఇవ్వడం కానీ, మాకు దానంగా ఇచ్చుకునే అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు తులసి దళాలతో మీ పేరిట అర్చన చేయించుకున్నా కానీ మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది.